ఎవ్రీవన్, ఇది సిబి ట్యుటోరియల్స్ లో 10th వీడియో అండి. ఈ వీడియోలో మనం వేరియబుల్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. వేరియబుల్ అనేటటువంటిది ఒక కంటైనర్ లాంటిదండి. ఇది డేటాని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఎప్పుడైతే నువ్వు వేరియబుల్ని డిఫైన్ చేసావో అప్పుడు నీకు మెమరీలో కొంత ప్లేస్ అయితే వేరియబుల్కి అలాట్ అవుతుందండి. ప్రతి వేరియబుల్కి కూడా ఖచ్చితంగా ఒక నేమ్ అనేటటువంటిది ఉంటుందండి. అట్లాగే ప్రతి కంటైనర్కి లేదా ప్రతి వేరియబుల్కి కూడా మీకు ఒక డేటా టైప్ అనేటటువంటిది ఉంటుంది. ఈ డేటా టైప్ అనేటటువంటిది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఈ కంటైనర్లో ఎట్లాంటి డేటాని స్టోర్ చేయబోతున్నాం అనేటటువంటిది మెన్షన్ చేస్తుంది. అయితే వన్స్ ఆ కంటైనర్కి నువ్వు డేటా టైప్ అనేటటువంటిది అలాట్ చేసావనుకోండి, దాన్ని ఫర్దర్గా నువ్వు మార్చడానికైతే ఉండదండి. ఆ డేటా టైప్ యొక్క నేమ్ ఫర్దర్గా చేంజ్ చేయడానికైతే ఉండదు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫస్ట్ పాయింట్ చూడండి అండి, ఏం చెప్తున్నాడు. ఏ వేరియబుల్ ఈజ్ లైక్ ఏ కంటైనర్ విత్ ఏ నేమ్ ఇన్ విచ్ యూ కెన్ స్టోర్ డేటా. చూడండి ఏం చెప్తున్నాడు, ఇది ఒక కంటైనర్ లాంటిది, దానికి ఒక పేరు ఉంటుంది, అట్లాగే దీంట్లో డేటాని స్టోర్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. వెన్ యూ క్రియేట్ ఏ వేరియబుల్ ఇన్ సి ప్రోగ్రామింగ్, ఏ న్యూ మెమరీ స్పేస్ గెట్స్ అసైన్ టు ద వేరియబుల్. ఎప్పుడైతే ప్రోగ్రాంలో నువ్వు వేరియబుల్ డిఫైన్ చేసావో అప్పుడు నీకు కొత్త స్పేస్ అనేటటువంటిది మెమరీలో అలాట్ అవుతుంది ఆ వేరియబుల్కి. అట్లాగే వైల్ క్రియేటింగ్ ఏ న్యూ వేరియబుల్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఇట్ ఏ నేమ్ అండ్ స్పెసిఫై డేటా టైప్ ఫర్ ద వేరియబుల్. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఎప్పుడైతే మెమరీలో నీకు స్పేస్ అలాట్ అయిందో దానికంటూ ఒక పేరు ఇవ్వాలి, అట్లాగే దానికి ఒక డేటా టైప్ అనేటటువంటిది మనం ఇవ్వాలి. వన్స్ you have created the variable, you cannot change its data type. ఒకసారి మాత్రమే నువ్వు ఆ వేరియబుల్ కి డేటా టైప్ అనేటటువంటిది అసైన్ చేయగలవు. వన్స్ నువ్వు అలాట్ చేసిన తర్వాత డేటా టైప్ ని తర్వాత ఫర్దర్ గా నేను చేంజ్ చేస్తానంటే కనుక అది పాసిబుల్ అవ్వదు అని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనము వేరియబుల్ని క్రియేట్ చేసిన వెంటనే మనకి మెమరీ అనేటటువంటిది అలాట్ అవుతుందండి. అయితే ఈ మెమరీని ఎవరు అలాట్ చేస్తారంటే సి కంపైలర్ అలొకేట్స్ ఏ స్టోరేజ్ స్పేస్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఎవరు ఆ మెమరీని అసైన్ చేస్తారు అంటే సి కంపైలర్ అనేటటువంటిది. ఏ ఆర్కిటెక్చర్ అయితే ఆర్కిటెక్చర్ని బేస్ చేసుకొని మనకి మెమరీ అనేటటువంటిది అలాట్ చేస్తుంది. ఈ మెమరీ వచ్చేసరికి జనరల్గా బిట్స్లో ఉంటుందండి. మీకు ఇంతకుముందు డిస్కస్ చేస్తున్నాము. 8 బిట్స్ వచ్చేసరికి ఒక బైట్ అని చెప్పేసి అంటారు. ఫర్ సపోజ్ ఇక్కడ క్యారెక్టర్ అనుకోండి, 8 బిట్స్ లేదా 1 బైట్ స్పేస్ తీసుకుంటుంది. అట్లాగే ఇంటీజర్ అనుకోండి, ఇంటీజర్ వచ్చేసరికి మనకి 16 నుంచి 32 బిట్స్ వరకు, అది డిపెండింగ్ అపాన్ షార్ట్ లాంగ్ వీటిని బట్టి ఆ బిట్స్ అనేటటువంటి అలకాట్ చేస్తుంది కంపైలర్. నెక్స్ట్ ఏం చెప్తున్నాడంటే వేరియబుల్ కి మనం నేమ్ ఇస్తామని చెప్పేసి చెప్పుకున్నాం. ఆ నేమ్ వచ్చేసరికి ఏమంటారంటే వేరియబుల్ నేమ్ అని చెప్పేసి కాల్ చేస్తామండి. వేరియబుల్ నేమ్ అని చెప్పేసి పిలుస్తాం. ఆ వేరియబుల్ కి ఇచ్చే నేమ్ మనం వేరియబుల్ నేమ్ అని చెప్పేసి అంటారు. Once a variable is created, we can store values in it. చూడండి, ఒక్కసారి మనం కనుక వేరియబుల్ క్రియేట్ చేసామంటే దాంట్లో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వాల్యూస్ ని మనము చేంజ్ చేసుకుంటూ స్టోర్ చేసుకోవచ్చు. అదే చెప్తున్నాడు చూడండి నెక్స్ట్ పాయింట్ లో, we can change the value stored in a variable, but we cannot change the data type of the values stored in it. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వన్స్ నువ్వు వేరియబుల్ అనేటటువంటిది క్రియేట్ చేసుకున్నావు, దానికి ఇచ్చే నేమ్ ని వేరియబుల్ నేమ్ అని చెప్పేసి అంటారు. దానికి ఇచ్చేటటువంటి డేటా టైప్ ని వేరియబుల్ డేటా టైప్ అని చెప్పేసి అంటారు. వన్స్ నువ్వు ఒక్కసారి కనుక వేరియబుల్ని క్రియేట్ చేసావు అంటే దాని యొక్క డేటా టైప్ అనేటటువంటి దాన్ని ఇంకా నువ్వు మార్చలేవు. కావాలంటే కనుక ఫస్ట్ సపోజ్ నేను 2 అనేటటువంటి వాల్యూని స్టోర్ చేసుకున్న ఇంటీజర్ వాల్యూని, నెక్స్ట్ నేను కావాలంటే దాన్ని మళ్ళీ మాడిఫై చేసుకుంటూ దీన్ని 22 అనేటటువంటి వాల్యూని మళ్ళీ స్టోర్ చేసుకోవచ్చు. అంటే
దాంట్లో ఉన్న డేటా అనేది మాడిఫై చేయొచ్చు, కానీ డేటా టైప్ అనేటటువంటి దాన్ని మాత్రము మాడిఫై చేయలేము అని చెప్పేసి చెప్తున్నాడు. నేమ్స్ ఇచ్చేటప్పుడు మనము కొన్ని రూల్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. ఇంతకు ముందు వీడియోస్లో మీకు ఐడెంటిఫైయర్ రూల్స్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. ఒకసారి మీరు కనుక ఆ వీడియో కనుక చూడకపోతే ఒకసారి బ్యాక్ వెళ్ళిపోయి ఐడెంటిఫైయర్స్ గురించి ఒక వీడియో చేస్తున్నాం, దాంట్లో రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఒకసారి చూడండి. అలాగే ఇక్కడ వేరియబుల్ నేమ్స్ అనేటటువంటివి ఇవ్వాలి అంటే మనము కొన్ని రూల్స్ అయితే ఫాలో అవుతాం. ఇక్కడ చూడండి, నేను 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాను లేదా 2 కంటైనర్స్ తీసుకుంటున్నాను. ఈ కంటైనర్స్ పేర్లు ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే నెంబర్ 1, నెంబర్ 2 అని. నెంబర్ 1 అట్లాగే నెంబర్ 2 అని చెప్పేసి పేర్లు ఇద్దాం అనుకుంటున్నా. అయితే ఈ నేమ్స్ అనేటటువంటివి ఎట్లా అంటే అట్లా ఇవ్వడానికి లేదండి, దీనికంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, ఈ నేమ్స్ ఇచ్చేటప్పుడు ఆ నేమ్స్ లో మీరు ఖచ్చితంగా ఆల్ఫాబెట్స్, డిజిట్స్ లేదా అండర్ స్కోర్, ఈ 3 కేటగిరీస్ లో ఉన్నటువంటి వాటిని మాత్రమే యూజ్ చేయాలి. సపోజ్ ఆల్ఫాబెట్స్ అంటే ఏ నుంచి జెడ్ వరకు, క్యాపిటల్ అవ్వచ్చు లేదా స్మాల్ అవ్వచ్చు, ఏ టు జెడ్ యూజ్ చేసుకోవచ్చు పేర్లకి. అట్లాగే డిజిట్స్ అండి, 0 to 9 డిజిట్స్ ని యూజ్ చేయొచ్చు వేరియబుల్ నేమ్స్ కి. అట్లాగే అండర్ స్కోర్, మీకు అండర్ స్కోర్ అని చెప్పేసి ఇట్లా ఉంటుందండి ఒకటి సింబల్, ఆ అండర్ స్కోర్ ఆపరేటర్ అయితే కనుక మీరు యూజ్ చేయొచ్చు వేరియబుల్ నేమ్ గా. నెక్స్ట్ సెకండ్ రూల్ ఏం చెప్తున్నాడు చూడండి, వేరియబుల్ నేమ్ కెన్ స్టార్ట్ విత్, చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు, స్టార్ట్ విత్ ద ఆల్ఫాబెట్. ఖచ్చితంగా మనకి ఈ ఆల్ఫాబెట్స్ తోనే మనకి వేరియబుల్ నేమ్ అనేటటువంటిది స్టార్ట్ అవ్వాలి. అట్లాగే లేదా అండర్ స్కోర్ కూడా యూజ్ చేయొచ్చు. అంతేకాని ఇది డిజిట్స్ తో అయితే గనక స్టార్ట్ చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నాడు. కాన్ స్టార్ట్ విత్ డిజిట్స్, డిజిట్స్ తో స్టార్ట్ అయితే అవ్వకూడదు, అండర్ స్కోర్ తో స్టార్ట్ అవ్వచ్చు లేదా ఆల్ఫాబెట్స్ తో స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్, నో వైట్ స్పేస్ ఈస్ అలౌడ్ విత్ ఇన్ ద వేరియబుల్ నేమ్ అని చెప్పేసి చెప్తున్నాడు. వేరియబుల్ నేమ్స్ ఇచ్చేటప్పుడు స్పేసెస్ అనేటటువంటివి ఎలా ఇవ్వకూడదు. ఇక్కడ చూడండి, నెంబర్ 1, నెంబర్ 2కి ఏం రాశాను, ఇక్కడ నేను స్పేస్ ఇచ్చాను, అట్లా స్పేసెస్ అయితే ఇవ్వకూడదు. అట్లాగే వేరియబుల్స్ నేమ్స్ గా నువ్వు చూడండి ఇక్కడ ఒక రూల్ చెప్తాడు, మస్ట్ నాట్ బి ఎనీ రిజర్వర్డ్ ఆర్ కీవర్డ్. కీవర్డ్స్ అనేటటువంటి వాటిని మీరు ఈ కంటైనర్ నేమ్స్ గా వేరియబుల్ నేమ్స్ గా ఇవ్వకూడదు. ఇంటూ, ఫ్లోట్, అట్లాగే ఇఫ్, ఎల్స్, ఇవన్నీ కూడా కీవర్డ్స్ అన్నమాట. వీటిని మనము కంటైనర్ నేమ్స్ కింద యూజ్ చేయకూడదు. సో ఇప్పుడు నేను నెంబర్ 1, నెంబర్ 2 అనేటటువంటి కంటైనర్స్ ని క్రియేట్ చేశాను. వాటికి పేర్లు ఎట్లా ఇస్తామంటే కొన్ని వ్యాలిడ్ చూడండి, నెంబర్ 1 అని ఇచ్చాను అనుకోండి, ఇది వ్యాలిడా ఇన్వాలిడా ఇది. అట్లాగే నెక్స్ట్ సపోజ్ నంబర్ 1, అట్లాగే టాప్ 1, అట్లాగే నెంబర్ -1, అట్లాగే నెంబర్ అండర్ స్కోర్ 1, అట్లాగే పేర్లు అయితే ఇచ్చా చూడండి. వీటిలో ఏ వ్యాలిడ్ ఏ ఇన్వాలిడో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, మనకి ఇచ్చినటువంటి రూల్స్ లో ఈ ఫస్ట్ వన్ ఆ రూల్స్ అన్ని కూడా సాటిస్ఫై చేస్తుంది. చూడండి, నెంబర్ ఎక్కడ కూడా స్పేసెస్ లేవు, అట్లాగే ఫస్ట్ వచ్చేసరికి ఆల్ఫాబెట్స్ తో స్టార్ట్ అవ్వాలి, అట్లాగే స్పెషల్ సింబల్స్ ఏం లేవు, కాబట్టి ఇది వ్యాలిడ్ అండి. అట్లాగే సెకండ్ వన్ చూడండి, ఇక్కడ స్పేస్ ఉంది చూడండి, num1, ఇక్కడ దీంట్లో ఇక్కడ స్పేస్ అయితే ఉంది, స్పేస్ అనేటటువంటిది ఇన్వాలిడ్ అండి. కాబట్టి ఇట్లా ఈ నేమ్ అనేటటువంటిది ఇన్వాలిడ్ నేమ్. అట్లాగే నెంబర్ అండర్ స్కోర్ 1 అని ఉంది, అండర్ స్కోర్ ఎట్ ద రేట్ ఆఫ్ అన్నాడు, ఎట్ ద రేట్ ఆఫ్ అనేటటువంటిది ఇన్వాలిడ్ అండి. స్పెషల్ సింబల్స్ గురించి మనకేమి ఇక్కడ మెన్షన్ చేయలేదు. అట్లాగే నెంబర్ మైనస్ లేదా -1 ఇది కూడా ఇవ్వకూడదండి, ఎందుకంటే ఇది ఒక స్పెషల్ సింబల్, స్పెషల్ సింబల్స్ ని యూజ్ చేయకూడదు. అట్లాగే నెంబర్ అండర్ స్కోర్ 1, అండర్ స్కోర్ 1 అనేటటువంటిది వ్యాలిడ్ అండి. అట్లాగే వన్ నెంబర్ అంటే ఫస్ట్ ఎప్పుడు కూడా డిజిట్స్ తో స్టార్ట్ అవ్వకూడదు, కాబట్టి ఇది ఇన్వాలిడ్. సో నా కంటైనర్స్ కి నేను నేమ్స్ ఎట్లా ఇచ్చుకోవచ్చు అంటే సింపుల్ గా num1 స్పేస్ ఇవ్వకూడదండి. అట్లాగే num2
కలిపి ఉండాలి కానీ అక్కడ స్పేస్ ఇవ్వకూడదు. ఇవి వ్యాలిడ్ కంటైనర్ నేమ్స్ లేదా వ్యాలిడ్ వేరియబుల్స్ నేమ్స్ అండి. ఇట్లా వేరియబుల్స్కి అయితే నేమ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అట్లాగే మీకు నచ్చితే లైక్ చేయండి. లేదు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.